వాటర్ హీటర్ వాడేవాళ్ళు తప్పకుండా వైరు అందులోకి తీసివేసిన తర్వాతనే ఇందులో వాటర్ హీట్ అయ్యాలా లేదా చెక్ చేయాలండి. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే వాటర్ హీటర్ దగ్గర స్విచ్ బంద్ చేస్తారు, ఇక్కడ చేయి పెట్టి వాటర్ హీట్ అయినాయా లేదా అని కొంచెం అలా చూస్తారు. అలా ఎప్పుడు చూడకండి, ఎందుకంటే వాటర్ హీటర్ పగిలింది కూడా అంత ఈజీగా ఏర్పడదు. సో అది కొంచెం లోపల పగిలి ఉన్నా కానీ షాక్ కొట్టుతుంది. సో అది చాలా డేంజర్, ఎందుకంటే వాటర్ ఉండడం వల్ల త్రూఅవుట్ పవర్ అనేది మొత్తం మన బాడీ నుంచి ఫ్లో అయిపోయి అది గ్రౌండ్ అవుతుందండి. దానివల్ల మీరు అసలు బ్రతకడానికి 1% కూడా ఛాన్స్ ఉండదు, అంత హెవీగా ఫ్లో అవుతుంది. సో అలాంటి రిస్కులు మాత్రం ఎప్పుడూ చేయకండి, ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని కూడా వాటర్ హీటర్ దగ్గరికి అసలు రానియకండి. హీట్ వాటర్ కదా, కాలడం కానీ షాక్ కొట్టడం కానీ అవుతుంది. వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎలక్ట్రికల్ పవర్ అనేది చాలా డేంజరస్ అండి, అసలు దాన్ని టచ్ చేయడం డేంజర్.